ఓకే. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి వేవేల స్థుతులు. మీ అందరికి యొక్క సాయంకాల సమయపు వందనాలు తెలియజేస్తున్నాను. జూమ్ మీటింగ్ ద్వారా యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ శ్రమల గురించి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మరి మూడో మాట యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికినటువంటి ఆయన ఏదైతే మూడవ మాటగా పలికాడో ఆ మాటను ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకోలేను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోగ్యత లేని నన్ను ప్రేమించినారు తండ్రి, మీకు స్తోత్రములు. మరి మీ కుమారులు నన్ను కూడా ఒకటిగా ఎంచినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దయగల కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మరి మీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని మీ మాటలు మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఉన్నాడు. ఆయన అప్పటికే చాలా హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, చాలా అవమానాలు చేయబడ్డాడు. ఆయనను శిలువకు అంటే శీలలతో కొట్టేసి ఆ యొక్క శిలువను ఏం చేశారు, నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఆయన బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడ బంధువులు చాలా మంది దగ్గరలో లేరు. యేసుక్రీస్తు ప్రభు వారి సొంత తమ్ముళ్ళు కూడా, ఆయన చెల్లెళ్ళు కానీ ఆయన తమ్ముళ్ళు కానీ, జేమ్స్, జోసెఫ్, సీమోను, యూదా, వీళ్ళెవ్వరు కూడా ఆ శిలువ సన్నిధిలో ఆ కార్యక్రమం దగ్గర ఎవ్వరు లేరు. ఆయన హింసపడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు ఎవరు లేరు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఈ మాటలను మనం ధ్యానిద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంత శ్రమలలో ఉండి, ఒకవైపు తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ఒకవైపు కాళ్ళలో మేకులు, ఒకవైపు చేతుల్లో మేకులు, కొరడాల దెబ్బలు, ఇవన్నిటినీ ఆయన సహించి ఆ బాధనంతా ఆయన దగ్గర ఉన్నప్పుడు, అసలు మనిషికి ఒక మానవునిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ గురించినటువంటి ఆలోచనే తప్ప వేరే వాళ్ళ గురించినటువంటి ఆలోచన మామూలుగా రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో ఉన్నటువంటి ఆయన తల్లి అయినటువంటి మరియను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ అమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి, మరియమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆమె ఎంతో గారాబంగా పెంచి ఆయనను పెద్దవాడిగా చేసింది. ఈయన చిన్నతనంలోనే, యేసుక్రీస్తు ప్రభు వారి చిన్నతనంలోనే యేసోపు ఆయన చనిపోయాడు. ఈ కుటుంబ భారమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారే ఒంటరికి పనిచేసి తమ్ముళ్లను, చెల్లెళ్లను పోషిస్తూ వచ్చాడు. 30 సంవత్సరాల పాటు ఆయన ఇంటి కోసం కష్టపడుతూ అమ్మను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషంగా అమ్మతో ఉంటూ అమ్మ అవసరతలన్నీ తీరుస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆయన ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు. ఇన్ని రోజులు అమ్మను ఎంతో జాగ్రత్తగా నేను చూసుకున్నాను. ఇప్పుడు అమ్మకు తమ్ముళ్ళు కూడా చూసుకునేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు
ఆయనకి ఇష్టడైనటువంటి శిష్యుడు యోహాను ఆ శిలువ దగ్గర ఉన్నాడు. మరియమ్మ ఉంది. వాళ్ళిద్దరితో మాట్లాడుతా ఉన్నాడు. యేసు ప్రభు అంటా ఉన్నాడు మరియమ్మతో, శిష్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యులను దగ్గరగా నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మకు చెప్పాడు. యోహాను శిష్యునికేమో ఆయనకి ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని ఆయనకు చెప్తా ఉన్నాడు. అంటే ఈ బాధ్యత, కుటుంబం యొక్క బాధ్యతను ఆయన ఎన్ని రోజులు భరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఫిజికల్ గా ఈ లోకమును వదిలిపెట్టి ఆయన పరలోక రాజ్యానికి పోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఫిజికల్ గా ఎవరు ఆమెకు తోడుగా లేరు, ఆమెను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అని ఆయన గమనించిన వాడై ఆ రెస్పాన్సిబిలిటీ, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీని ఆయన పెద్ద కుమారుడు కాబట్టి ఆయన తీసుకొని ఏం చేస్తా ఉన్నాడు? అమ్మ గురించినటువంటి ఆ కేరింగ్, ఆ కన్సర్న్ ఆయన కలిగి ఉండడం చేత శిష్యునికి ఆయన అప్పగిస్తా ఉన్నాడు, పనిని అప్పగిస్తా ఉన్నాడు. ఆయన అమ్మను, అయ్యా నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఇక మీదట అమ్మ నీతో కూడా ఉంటుంది, అమ్మ నువ్వు ఈ అబ్బాయితో యోహాన్తో ఉండమ్మా అని ఇద్దరికి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఒక బాధ్యతను, ఆయన మీద ఉన్నటువంటి బాధ్యతను ఏం చేస్తున్నా అంటే యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో ప్రేమించినటువంటి కారణం చేత ఆయన మాటను ఆయన అంగీకరిస్తూ వస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని సంగమ, మనం ఈ దినాల్లో కుటుంబాలు, ఇక్కడ తండ్రి లేడు, తండ్రి లేకపోతే ఈ బాధనంతటిని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ఎవరు తీర్చగలరు? ఎవ్వరు తీర్చలేరు. కానీ దేవుడు ఆయన ఆ యొక్క ఆ ఖాళీని భర్తీ చేసేటటువంటి క్రమంలో కుమారులను కుమార్తెలను అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన దేవుడై ఉండి మానవుడిగా సంపూర్ణంగా ఆయన కలువరి శిలువలో ఆయన బాధ్యతను నెరవేర్చడానికి ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ్యత, ఆయన ఈ లోకంలో ఉన్న పరలోకానికి వెళ్తున్నా గాని ఈ బాధ్యతను మర్చిపోకుండా, అంటే తల్లిని మర్చిపోకుండా ఆయనకున్నటువంటి బాధ్యతను శిష్యునికి అప్పగించాడు కదా. మనం కూడా ఈ లోకంలో మన బంధువులు అయితేనేమి, మన చుట్టుపక్కల వారైతేనేమి, మనకు ఒక బాధ్యతను ఆయన అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక లెసన్ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరుల గురించి, అంటే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, వీళ్ళ గురించి మనము బాధ్యత కలిగి జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది. తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి పిల్లలను మనం చూస్తాము, తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి కుమారులను మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ అలా పట్టించుకున్నటువంటి కుటుంబాలకు, ఆ కుటుంబ సభ్యులకు, కుమారులకైతేనేమి, కుమార్తెలకైతేనేమి, సంఘస్థులకైతేనేమి ఒక బాధ్యతను, ఒక బ్యాలెన్స్ లైఫ్ను ఆయన చూపిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు కుటుంబాన్ని కూడా చూసుకోవాలి, కుటుంబ సభ్యుల యొక్క అవసరతలు కూడా చూడాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములైనా కానీ, చెల్లెళ్ళైనా కానీ, వారి అవసరతలు అక్కర్లు తీర్చగలిగినటువంటి స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు తల్లులేమో బాగా చదివించి మంచిగా బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల అవసర స్థితిలో, వృద్ధాప్య స్థితిలో వాళ్ళు ఏమైపోతున్నారంటే పట్టించుకోకపోవడం. మనం ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వృద్ధాశ్రమాలు వచ్చేసాయి. బాగా డబ్బులున్నటువంటి పిల్లలు కూడా, బాగా సంపాదిస్తున్నటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులను వారి దగ్గర ఉంచుకోవడంలా. ఇటీవల ఒక యూట్యూబ్ లో ఒక విషయాన్ని ఒక ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సహోదరి మాట్లాడుతూ, నా బిడ్డలు నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, బిడ్డలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, వాళ్ళందరినీ చక్కగా చదివించి చాలా గొప్ప వాళ్ళని చేశాము, ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నటువంటి దాన్ని కూడా అందరికి సమంగా పంచిపెట్టాము. కానీ భర్త చనిపోయాడు, ఇప్పుడు తల్లి మాత్రమే ఉంది, ఆమె హైదరాబాద్లోనే ఉంది.
వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళు డబ్బులు మాత్రం పంపిస్తారు కానీ వాళ్ళ ప్రేమను, వాళ్ళ సమయాన్ని ఆ తల్లి కోసం ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులిచ్చి ఫోన్‌లో మాట్లాడడం, యూట్యూబ్‌లో అంటే ఇప్పుడు వాట్సాప్ కాల్ వచ్చాయి కదా! లైవ్‌లో మాట్లాడుతా ఉన్నారన్నమాట. ఏమ్మా బాగున్నారా అని. ఇలాంటి ప్రేమను చూపిస్తా ఉన్నారు. తల్లి కూడా బానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈళ్ళేం చేశారంటే, అమ్మ నువ్వు ఇక్కడికొస్తే ఉండడానికి ఇబ్బంది అయితది కాబట్టి, నువ్వు ఒక అనాథాశ్రమాల్లో పెడతామని వృద్ధాశ్రమాల్లో పెట్టారు. ఆమె చెప్తా ఉంది. ఇంత సంపాదించి, ఇంత బిడ్డలకు మేము ఖర్చు పెట్టి ఇంత చేస్తే, నన్ను వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడానికి బదులు వాళ్ళేం చేశారంట, అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో పెట్టేసి, అక్కడ అక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు, ఆ యమ్మకి కావాల్సినటువంటి అవసరతలన్నీ తీరుస్తా ఉన్నారంట. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనం ఏం చేయాలంటే, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మన దగ్గర తెచ్చుకోవాలి. మనము వాళ్ళ అవసాన స్థితిలో వాళ్ళు ఎంతవరకైతే మన దగ్గర అంటే చనిపోయేంత వరకు కూడా బిడ్డలు వాళ్ళతోనే ఉండేటట్టుగా, వాళ్ళ ప్రేమను, వాళ్ళ పిల్లలను అందరిని చూస్తూ ఆనందించేటటువంటి స్థితిలో తల్లిదండ్రులను మన దగ్గర ఉంచుకొని, వాళ్ళ యొక్క ఆనందానికి మనం కారకులం అవ్వాలి. అలా కాకుండా బిడ్డలు బాగా చదివిన తర్వాత ఇలా చేస్తున్నారని ఆమె వాపోయింది. తిరుపతిలో ఇంకో సంఘటన, నేను బీటెక్ చదివే దినాల్లో ఒక సహోదరి పెద్దావిడే, ఆమె ఇళ్ళలో పాచి పని చేసి బిడ్డను బాగా చదివించింది. ఆ అమ్మాయి బాగా చదివింది. స్విమ్స్‌లో డాక్టర్ ఎంబీబీఎస్ చదివింది. స్విమ్స్‌లోనే ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె మ్యారేజ్ చేసుకున్నది. చేసుకున్న తర్వాత నుంచి తల్లికి శ్రమలు స్టార్ట్ అయినాయి. ఇక మెల్లమెల్లగా అమ్మను దూరం చేయడం మొదలుపెట్టింది. చీటి మాటికి కసిరించుకోవడం, చెదిరించుకోవడం ఇలా చేస్తే ఆ తల్లి ఇంట్లో ఉండలేక బయటకొచ్చేసింది. ఓ రోజు 9 గంటల ప్రాంతంలో నేను వేరే ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించి వస్తున్నప్పుడు ఆవిడ ఒక బస్ షెల్టర్ దగ్గర చీకట్లో ఉంది. ఆమెను పలకరించా. ఏదైనా డబ్బులిచ్చి పోదామని పలకరిస్తే, ఆమె ఈ స్టోరీ అంతా చెప్పింది. "అయ్యా నాకు కూతురుంది. ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉంది. కానీ నేను ఇంటింటా పాచి పని చేసి" ఏం చేసిందంట, డాక్టర్‌ని చేసింది. డాక్టర్‌ని చేసింది. ఇదే తిరుపతిలోనే ఆమె ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చేసుకున్నది. అంతా బాగుంది. కానీ నన్నిప్పుడు పట్టించుకోవడం లేదు అని ఆమె చెప్పింది. ఆమెకు నేనేం చెప్పానంటే, "అమ్మా సరే నీ కూతురు పట్టించుకోకపోయినా పర్వాలేదు. దేవుడు నిన్ను పట్టించుకుంటాడమ్మా. నిన్ను రేపటికి అంటే ఇప్పుడు చీకటయింది గదా! రేపు నేను వచ్చి నిన్ను ఒక వృద్ధాశ్రమంలో నేను స్టూడెంట్‌గా ఉన్నాను గదా నేను. అక్కడ నీకు సహాయం జేయడానికి ఎవరైనా ఉంటారా? అక్కడ ఏదన్నా చూస్తానని జెప్పేసి వృద్ధాశ్రమంలోనికి తీసుకొని వెళ్తాను. అక్కడ నీకు సహాయం జేస్తారు. ఆహారము, వస్త్రాలు అన్నీ ఇస్తారమ్మా" అని ఆమెకు చెప్తూ, ఆ మాట దేవుని గురించిన విషయాలు కొన్ని విషయాలు చెప్తూ పొద్దునేకి ఆమెను పిలుచుకొని పోదాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. మార్నింగ్ ఆమె దగ్గరికి పోదామనే ఆలోచన చేస్తే మార్నింగ్ ఏమైందంటే ఆమె ట్రైన్ కింద పడి చనిపోయింది. పేపరు చూస్తే ఆవిడే. అంటే బిడ్డల యొక్క ప్రేమను ఆ కష్టంలో ఎంతో కష్టపడి సంపాదించి బిడ్డలను అంత పెద్దగా వారిని చేస్తే, వాళ్ళు ఆ తల్లిదండ్రులను ఎంత అవమానపరిస్తే ఆ స్థితికి ఆ తల్లి వచ్చుంటది. ఎంత ఇబ్బంది కలుగజేస్తే ఆ తల్లి ఆత్మాభిమానాన్ని పోగొట్టుకొని రోడ్ మీదకొచ్చి ప్రాణాన్ని బలిదానం అంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అంటే ఆత్మ అభిమానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గదా! ఇది కుటుంబంలో పిల్లలు గమనించి తల్లిదండ్రులకు మనం డబ్బులు కాదు ఇవ్వాల్సింది. మన యొక్క ప్రెజెన్సీ, మన యొక్క ఆహ్, మనం ఉండేటటువంటి ప్రదేశంలో వాళ్ళు గూడా ఉండాలి. మన పిల్లలతో వాళ్ళు ఆనందంగా ఉండాలి. మనతో ఆనందంగా ఉండాలనేటటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్‌కు ఆ ఆలోచన రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడలంగా
మనము మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలనైతేనేమి, మన సిబ్లింగ్స్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అయితేమి ఎంతవరకు కేర్ చేస్తా ఉన్నాం. వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో కొంతమంది రిచ్‌గా ఉంటారు. కొంతమందేమో పూర్‌గా ఉంటారు. వారి యొక్క బాధ్యతను మనము తీసుకొని, మనము చేయగలిగినటువంటి సహాయం అంతా వారికి చేసి, వారిని కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని రావాలి అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యోహానుకు మరియమ్మను యొక్క బాధ్యతను అప్పగించాడు. చూడండి, బాధ్యతలను తీసుకునేటటువంటి వ్యక్తులుగా, పౌరులుగా నేడు సమాజం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో ప్రాణం వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాడు. ప్రాణం పోయేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిని గురించినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క బాధ్యతను ఆయన గుర్తెరిగి ఆమెకు ఇబ్బంది లేకుండా ఏం చేస్తా ఉన్నాడు, ఒక వ్యక్తిని కేర్ టేకర్ కు అప్పగిస్తా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క మాటలు మనం కలిగి ఉన్నాం కానీ మాట రూపంతో మనం సహాయం చేస్తే అది ఉపయోగం లేదు. మన మాటలు క్రియలుగా మారాలి. మనం చూపించే ప్రేమ తల్లిదండ్రులకు, మన బంధుమిత్రులకు, మన తోటి అక్కచెల్లెళ్లకు మనం ఆ ప్రేమను క్రియారూపంలోనికి తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ కలువరి శిలువలో ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడో ఆ విధంగా మనం కూడా మన బంధువుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, మన నైబర్స్ పట్ల కూడా బాధ్యతను మనం తీసుకోగలిసినటువంటి ఆవశ్యకత ఉంది అని ఈ యొక్క మాట మనకు తెలియజేస్తా ఉంటున్నది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు మన టయాన్ని, సమయాన్ని మన కోసమే పెట్టుకుంటే ఉపయోగం ఏమి లేదు. మన అక్కచెల్లెళ్ళ గురించి ఆలోచన చేయాలి, మన తమ్ముళ్ళ గురించి ఆలోచన చేయాలి, మన తోబుట్టువుల గురించి ఆలోచన చేయాలి, మన పక్కనున్న వారి గురించి కూడా మనం ఆలోచన చేసేటటువంటి పరిస్థితిలోనికి రావాలి. మనం ఎప్పుడు కూడా మన సొంత పనులు, మన ఇంట్లో వాళ్ళే అనుకుంటే అది కూడా దేవునికి నచ్చని విషయమే. మనం బాధ్యత కలిగినటువంటి దేవుని బిడలంగా మనం ఇతరుల యొక్క అవసరతలు చూసి వారికి మనం ఏం చేయగలమో వాటన్నిటినీ చేసి యేసుక్రీస్తు ప్రేమను చూపించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరియమ్మకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను చూపిస్తా ఉన్నాడు. ఆయన బాధ్యతను ఏం చేస్తా ఉన్నాడు, గుర్తు చేసుకుంటూ ఆ బాధ్యతను నెరవేర్చినటువంటి కుమారుడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆ ఆయనకు లాలించి ఆలించి ఆయనను పెంచి పోషించినటువంటి ఆ తల్లిని ఆయన మరవలేదు. ఈ దినాల్లో తల్లిదండ్రులను మర్చిపోయి తల్లిదండ్రులను ఏం చేస్తా ఉన్నారు, విడలు కొట్టే పరిస్థితిలో కూడా ఉన్నారు. వారిని కొట్టి తిట్టి ఆస్తుల కోసం కొట్లాడేది. వారి యొక్క పరిస్థితులన్నింటినీ ఏం చేస్తున్నారంటే తారుమారు చేసేటటువంటి బిడ్డలుగా తయారైపోయారు. డబ్బులు ఉంటేనేమో ఒక రకంగా చూస్తున్నారు, డబ్బులు లేకపోతే ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇందాక చూసాం కదా, ఆ పరిస్థితి ఘోరంగా అయిపోయింది. వారి యొక్క పరిస్థితిని ఊహించుకోవడానికే కష్టమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటను మన జీవితాల్లో ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆయన ఈ యొక్క కన్సర్న్ కలిగి ఉన్నాడో, ఈ ప్రేమ కలిగి ఉన్నాడో, ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఆ రెస్పాన్సిబిలిటీ మనం కూడా మన ఇంటి వారి పట్ల ఏం చేయాలా, బాధ్యత కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఉద్యోగాలు మాత్రమే పనిచేస్తారు, ఇంట్లో వాళ్ళ గురించి నెగ్లెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు చర్చి గురించి మాత్రమే ఎక్కువ పట్టించుకుంటారు, ఇంట్లో వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తారు. లేదా కొంతమంది ఇంట్లో వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు, దేవుని గురించినటువంటి విషయంలో నెగ్లెక్ట్ అయిపోతారు. కాబట్టి ఇలాంటి నెగ్లిజెన్స్ లేకుండా ఇటు పరిచర్య, ఇటు ఇటు ఇల్లు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు. అటు కుటుంబాన్ని ఆయన చూసుకున్నాడు, దేవుని పరిచర్యను కూడా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. 30 సంవత్సరాలు చూడండి, ఆయన కుటుంబం కోసమే పనిచేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని యొక్క పరిచర్యలో ఆయన పాలు పొంది తండ్రి అయినటువంటి దేవునికి ఆయన మహిమకరంగా ఈ లోకంలో జీవించాడు. మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో
మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మనకు చెలవిస్తా ఉన్నాడో, బాధ్యత తీసుకోండి, ప్రేమను చూపించండి, కేరింగ్ కలిగి ఉండండి, సహాయం చేయండి, దయ చూపించండి, కరుణ చూపించండి. మనం మాట్లాడాల్సినటువంటి సమయం దిక్కులేని వారి కోసం మాట్లాడకపోతే కూడా అది కూడా పాపమే అయిపోతుంది. కష్టంలో ఉన్న వారి కోసం మనం ఏం చేయాలా? వారి యొక్క కష్టాన్ని గుర్తించి మనం ఏమి అయితే చేయగలమో వాటన్నిటిని కూడా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. మనల్ని మనమే ప్రేమించుకుంటే, మనకు మనమే సహాయం చేసుకుంటే అదేమి పెద్ద గొప్పేం కాదు. మనము మన ఇంట్లో బంధువులైతేనేమి, పక్కింటోళ్ళు నైబర్స్ అయితేనేమి, మన కుటుంబ సభ్యులైతేనేమి అందరినీ కూడా ఏం చేయాలా? బాధ్యతాయుతంగా మనం వారి కోసము ప్రార్థన చేసి, మనం సహాయం చేసేటటువంటి స్థితిలోనికి రావాలి. మనం కొన్నిసార్లు సహాయం చేసేటటువంటి స్థితి మన దగ్గర లేదనుకోండి, వారి కోసం ఏం చేయాలి? మంచి 4 మాటలు చెప్పాలి. 4 మంచి మాటలు దేవుని ప్రేమను మనం చెప్పగలిగితే వాళ్ళేమైతారు? దేవునిలోనికి రావడానికి అవకాశం ఉంది. దేవుని ప్రేమను మనము చూపించిన వారమై వారిని బలపరిచేటటువంటి వ్యక్తులుగా ఉంటాం. అంటే మనం రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు వారి జీవితాల్లో ఒక మార్పును మనము కలుగజేసినటువంటి వ్యక్తులుగా ఉంటాం. నా దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు, హరియన్. ఆ పిల్లవాడు ఉద్యోగాల గవర్నమెంట్ ఉద్యోగాలు పడినప్పుడు లెక్కలు అవన్నీ చూసి ఎంతమందికి వస్తది ఏంటి అనేటటువంటి ఆలోచన చేసిన తర్వాత ఆ పిల్లవానికి ఉద్యోగం రాదని డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసిన తర్వాత నేనేం చెప్పానంటే, నీకు ఉద్యోగం వస్తది. ఏం లేదు, భయపడొద్దు. నువ్వేం చేస్తావంటే, నువ్వు చేయాల్సినటువంటి పని, నువ్వు ఐటీ ఎలక్ట్రీషియన్ కదా! ఇప్పుడు నీకేదైనా టెస్ట్ పెడితే ఒక పోల్ ఎక్కమంటే నువ్వు ఎలా ఎక్కాలి? దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటుండు అని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. సార్ నాకు రాదని అందరూ చెప్పినారు. ఇంక నేను ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే, నీకేం కాదయ్యా! నీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తది. నువ్వు జస్ట్ నీ పని నువ్వు చెయ్యి. నువ్వేం చేస్తావంటే నేను దేవునికి ప్రార్థన చేస్తాను నీకోసం. నువ్వు మాత్రం నీ పని చేస్తూ ఉండు, ప్రాక్టీస్ చేస్తూ ఉండు అని చెప్తే పాజిటివ్‌గా ఆ పిల్లోనికి 4 మంచి మాటలు. నీకొస్తుంది. నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తాను నీ గురించి ప్రార్థనలో. కాబట్టి నువ్వు భయపడొద్దు. నీ గురించినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. నీకోసం ప్రార్థన చేస్తాను. నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తదని ఆ పిల్లోనికి చెప్పడం జరిగింది. ఆ పిల్లోడు మెల్లగా ప్రాక్టీస్ చేసడం మొదలుపెట్టాడు. పెడితే దాంట్లో మెల్లమెల్లగా కరెంటు పోల్లు అంటే ఏమి బేర్ హ్యాండ్స్‌తో ఏ ప్రొటెక్షన్ ఏమి ఉండదు. దాన్ని అలా ఎక్కడం ప్రారంభించాడు. నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ అప్లై చేశారు. ఒక్కొక్క జోన్‌కు 30,000 పోస్టులు అలా వచ్చాయి. చాలా 30,000 పోస్టులంటే మళ్ళీ దానికి తగ్గట్టు కాంపిటీషన్ ఉంటది గదా! అట్లా వేల మంది అప్లై చేశారు. దాంట్లో ఫిల్టరేషన్‌లో ఈ పిల్లోడి నంబర్ గూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ కలిసాడు. సార్ నాకు ఇంటర్వ్యూ లిస్ట్‌లో నా పేరుంది. నేను ఎక్కడానికి నేను ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేశాను సార్. మీరు చెప్పినారు గదా! నా పేరొస్తదని, నా పేరు వచ్చింది సార్ అని మళ్ళీ నా దగ్గరికొస్తే ఆ పిల్లోనికి ఏం చెప్పానంటే, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు బాబు. నువ్వెందుకంటే నీకు అవసరత ఉంది. నీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఎవ్వరికీ రాకపోయినా నీకు మాత్రం వస్తది. నువ్వు నమ్ము. నమ్మి నీ ప్రయత్నం ఏం లోపం లేకుండా చేసుకో అని చెప్తే, ఇంటర్వ్యూ రోజున ఆ పిల్లవాడికి అందరూ వీడియో తీస్తా ఉన్నారు. పోల్లు ఎక్కేటటువంటి కార్యక్రమాన్ని, కరెంట్ స్తంభాలు ఎక్కేటటువంటి ఇంటర్వ్యూ పెట్టారు. అందరూ కొంతమంది ఎక్కి సక్సెస్‌ఫుల్‌గా మెల్లగా దిగొచ్చారు. ఇతను ఎక్కి ఇతను కూడా దిగొచ్చాడు. ఇతనికి కూడా ఉద్యోగం స్పాట్‌లోనే సెలెక్ట్ చేశారు. ఇతనికి ఎలిజిబిలిటీ ఏంటి లేక ఎలిజిబిలిటీ కూడా లేకపోవడానికి కారణం ఏందంటే, ఇతనికి పోలియో ఉంది. ఇతను ఎలిజిబుల్ కాదు. ఎక్కలేడు కూడా. కానీ పోలియో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క మాట యొక్క పవర్‌తో అతనికి 4 మంచి మాటలు చెప్పడం చేత అతను ఎక్కి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు రూ. 70,000 జీతం అనంతపురంలోనే గవర్నమెంట్ వారి
ఆ దినంలో ఎక్స్పిడిషన్ లో పనిచేస్తా ఉన్నాడు, ఏపీ ఎక్స్పిడిషన్. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం బాధ్యతగా ఉండి ఇతరుల యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇతరుల మీద కన్సర్న్ కలిగి వారికి దేవుని మాటలను మనం కరెక్ట్ గా బోధించగలిగినప్పుడు వారిలో ధైర్యాన్ని మనము ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఇదిగో అమ్మా, యోహాను ఉంటాడు, ఈ అబ్బాయి నీకు నీ అవసాన స్థితి వరకు, నీ వృద్ధాప్యం అంతా కూడా ఈయన నిన్ను చూసుకుంటాడు అనేటటువంటి బాధ్యతను ఆయన అనుగ్రహించి ఏం చేస్తా ఉన్నాడు, ఆయన బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మన జీవితాల్లో ఉంచుకొని మనము మాత్రమే మేలు పొందుకుంటే కాదు, ఆ మేలుని ఏం చేయాలా, ఇతరులకు పంచుకోవాలి. ఆ బాధ్యతను మనం, ఇతరుల బాధ్యతను మనము తీసుకోవాలి. చూడండి, పిల్లవాడు పోలియో కలిగినటువంటి వ్యక్తి జనరల్ గా అయితే ఎక్కడానికి ఎలిజిబిలిటీ లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి, మంచి మాటలు చెప్పిన కారణాన్ని బట్టి అతనిలో ధైర్యం వచ్చేసింది. నేను ఎక్కగలను, నాకు వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని అతనిలో నూరు పోసాం కాబట్టి అతను ఏం చేశాడు, దేవుని కృపను బట్టి ఎక్కగలిగాడు, గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరుల పట్ల మన బాధ్యత ఏంటి? మన వరకే మనం పరలోక రాజ్యానికి వారసులం అనుకుంటే కాదు కదా. దేవుడు మనల్ని బ్రతికించినటువంటి ఉద్దేశం ఏంటంటే ఇతరులకు మాదిరిగా ఉంటూ యేసయ్యను నీ జీవితంలో, నా జీవితంలో చూపించడానికే మనల్ని బ్రతికించాడనే విషయాన్ని నేను మాటి మాటికి చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా మీకు చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటల్లో మనం ఎంతో ధన్యులంగా చేయబడ్డాం. ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనతోనే ఉంచుకుంటే లాభం లేదు కదా. అందుకోసమే సంఘంగా, సమాజంగా దేవుని యొక్క నామాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను, ఆయన కరుణను, ఆయన త్యాగాన్ని, ఆయన శిలో కార్యాన్ని ప్రకటించడానికి ఈ లోకంలో మనము బ్రతికి ఉన్నాము. ఆ బాధ్యతను మనము నెరవేర్చవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ బాధ్యత మన భుజాల మీద వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము, మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో మన పాపముల కోసం, మన పాపాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మనం యాక్చువల్ గా మరణించాల్సినటువంటి వాళ్ళమే, కానీ ఆయన మరణించి మనకేం చేస్తా ఉన్నాడు, జీవాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. మనం అవమానపరచబడాలి, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అవమానాన్ని తీసుకొని మనకేం చేస్తా ఉన్నాడు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో త్యాగం ద్వారా అనుగ్రహిస్తా ఉన్నాయి. ఆయనకేమో కష్టము, మనకేమో సుఖము. ఆయనకేమో నొప్పి, మనకేమో హాయిగా ఉండేటటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ రక్షణను, ఈ ఆనందాన్ని, ఈ పరలోకము యొక్క భాగ్యాన్ని బాధ్యతగా మనం కూడా మన ఇంట్లో వాళ్ళకు చేరవేయాలి. ఇంట్లో వాళ్ళ గురించినటువంటి బాధ్యత మన జీవితంలో ఉండాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యురాలుగా ఉన్నామో మనం ఇతరుల పట్ల కూడా కన్సర్న్ కలిగి ఉండాలి. ఎస్పెషలీ తల్లిదండ్రుల దగ్గర మన యొక్క బాధ్యత, అక్కడి నుంచే మన పరిచర్య స్టార్ట్ అవ్వాలి. మనము తల్లిదండ్రులకు సేవ చేయకుండా దేవుని పరిచర్య చేసినా గానీ దేవుడు మెచ్చుకోడు. తల్లిదండ్రులను గౌరవించాలి, దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేయాలి, తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు, దేవుని పరిచర్య, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వీళ్ళందరినీ మనము బ్యాలెన్స్ గా చూసుకుంటూ, వారి బాధ్యతలో మనం చూసుకుంటూ దేవుని పరిచర్యలో కొనసాగించినప్పుడే మన యొక్క సాక్ష్య జీవితము దేవుడు మహిమపరచబడతాడు. ఆ సాక్ష్య జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి మెప్పును తీసుకొని వచ్చేటటువంటి విశ్వాసులంగా మనం తయారవుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరియమ్మతో మాట్లాడి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయనకు అప్పగించాడో, యోహాను శిష్యుడు నాకేం సంబంధం లేదు, ఈమె ఎవరో, ఎందుకో ఈయన నాకు అప్పగిస్తున్నాడని ఆయన ఏమి ఎదురు ప్రశ్నలు వేయలేదు. సంతోషంగా అంగీకరించి ఆమె యొక్క బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా,
దేవుని పరిచర్యలో భాగంగా మన కుటుంబాన్ని, మన పెద్దలను, మన నైబర్స్ ను వారి యొక్క బాధ్యతను తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. రెస్పాన్సిబిలిటీ, కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. మన తోటి అన్నదమ్ములు, అక్కచెల్లెల యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. మన నైబర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సిలువలో పలికినటువంటి 3వ మాట ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి మనం బాధ్యత రహితంగా జీవిస్తున్నాం అనుకోండి, ఎన్నో సమస్యలకు మనమే తావిచ్చిన వారం అయిపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడు దేవుడు ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని ప్రజలలో ఆయన చేస్తాడు. మనం మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా, మాట్లాడకుండా అవసరం లేనప్పుడు మాట్లాడితే ఉపయోగం లేదు కదా. కాబట్టి దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో మనం ఉంచుకొని, ఆయన చూడండి ఎప్పుడు మాట్లాడుతా ఉన్నాడు, ఆయన చివరి మజిలి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి స్థితిలో కలువరి శిలువలో బాధపడుతూ ఆయన ఆత్మను అప్పగించడానికి ఏమైతా ఉంది, సమయం ఆయత్తమైతా ఉన్నప్పుడు తండ్రి గురించి ఆయన దగ్గర మాట్లాడుకోవడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆ సమయం ఆసన్నమైన క్రమంలో ఈ యొక్క మాటలు తల్లి గురించి మాట్లాడుతా ఉంది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయనకు ఉన్నప్పటికీ ఎవరి గురించి ఆయన మాట్లాడలే. యోహాను భక్తునికి, శిష్యునికి, అయ్యా నువ్వు జేమ్స్ గురించి, జోసఫ్ గురించి, సీమోను గురించి, యూదా గురించి నువ్వు పట్టించుకో అని వాళ్ళ గురించి చెప్పలేదు. కానీ వాళ్ళ చెల్లెళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ అమ్మ గురించి పట్టించుకున్నాడు. ఆమె బాధ్యతను ఆయన నెరవేర్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లలైనటువంటి మన మీద ఉన్నది. విశ్వాసులుగా సంఘం యొక్క బాధ్యత మన మీద ఉన్నది. విశ్వాసులుగా సమాజం యొక్క బాధ్యత మన మీద ఉన్నది. విశ్వాసులుగా మన నైబర్స్ ఉంటారు, మన బంధువులు ఉంటారు, వాళ్ళ బాధ్యత కూడా మన మీద ఉన్నది. వారికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మనం చూపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. వారి బాధ్యత, రక్షించేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని తెలియజేయబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనం పరిచర్యలో కొంతమంది ఎలా ఉంటారంటే, పరిచర్యలోనే బిజీగా ఉండి కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ఆయన చాలా గొప్ప ప్రవక్త. కానీ ఏం చేశాడు, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కరెక్ట్ గా, న్యాయంగా, నీతిగా పెంచలేకపోయాడు. బాధ్యతను విస్మరించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు, లంచగొండలయ్యారు సమూయేలు యొక్క కుమారులు. తద్వారా రాజు కావాల్సి వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకు. న్యాయాధిపతుల నుంచి మా ప్రజలు మమ్మల్ని నేలడానికి రాజు కావాలని వాళ్ళు కోరుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చిందంటే, దేవుని బిడ్డలు బాధ్యతగా ఉండాలి. సమూయేలు ఆ బిడ్డలను బాధ్యతగా పెంచి వారిని జాగ్రత్తగా ఉంచినట్లయితే రాజును కోరుకునేటటువంటి పరిస్థితిలో ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు ఉండేవారు కారేమో. కానీ ఎప్పుడైతే అక్కడ కుటుంబం యొక్క అన్బ్యాలెన్స్ అయిపోయిందో, అప్పుడేమైంది, చాలా ప్రాబ్లమ్స్ ఆనాటి సమాజంలో వచ్చాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాధ్యత ఆయన తీసుకొని అమ్మ గురించినటువంటి కన్సర్న్ ఆయన యోహానుకు అప్పగించాడు. నీకు నాకు ఈరోజు మన కుటుంబ సభ్యుల గురించి, బంధువుల గురించి, నైబర్స్ గురించి, సమాజం గురించి, సంఘం గురించి, దేశం గురించి ఆయన బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఆ బాధ్యతను గుర్తెరిగి దేవుని యొక్క మాటలను వారికి అందించేటటువంటి విశ్వాసులుగా మనము తయారవ్వాలి. అప్పుడే దేవుని నామము కనపరచబడుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. అమ్మ ప్రార్థన ఎవరు?